గత ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ వేలంపాటలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి కొత్త గనులు రాలేదని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో పనిచేస్తున్న గని కార్మికుడు శ్రమ శక్తి అవార్డు గ్రహీత మల్లికార్జున్ పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే సంస్థ మనుగడ కొనసాగుతుందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అన్నారు. కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడము, మినిమం వేజెస్ పెంచడము, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మినిమం వేజెస్ పెంచలే కానీ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజెస్ పెంచడం జరిగింది. సింగరేణి సంస్థలో కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ బాగుంటుంది, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనలేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని కొత్త మైన్స్ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా కొత్త మైన్స్లో పాల్గొని కొత్త మైన్స్ తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను ఇంకా 100 మిలియన్ టన్నులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది.